Hello everyone, welcome back to my channel. Now we are going to be study about creation of DigiLocker. DigiLocker ఎలా క్రియేట్ చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుంటామండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు టాప్లో చూసినట్లయితే లాగిన్ ఉంటుంది. లాగిన్ పైన ప్రెస్ చేయగానే స్టూడెంట్లోకి వెళ్ళాలి. స్టూడెంట్లో మనకి లాగిన్ అవ్వగానే పాపప్లో డౌన్ సైడ్లో సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి. మనది ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వెళ్తుంది ఆ నెంబర్కి. సో ఓటీపీ వచ్చేసి మనకి 10 minutes వ్యాలిడేట్ ఉంటుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఓటీపీ. సో ఓటీపీ వచ్చింది. సో మనం టైప్ చేసిన తర్వాత వెరిఫై చేయాలి ఓటీపీని. ఓటీపీ వెరిఫై అయింది. వెరీ గుడ్. ఇక్కడ మనము ఐడెంటిటీ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్. నెక్స్ట్ వీ నీడ్ టు టైప్ ఆధార్ నంబర్. ఆధార్ నంబర్ టైప్ చేసిన తర్వాత మన ఫుల్ నేమ్ టైప్ చేయాలి యాజ్ పర్ ద ఆధార్ కార్డ్. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో దీని తర్వాత జెండర్ సెలెక్ట్ చేయాలండి. యూజర్ నేమ్ ఇట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మల్టిపుల్ నేమ్స్ చాలామంది యూజర్స్ నేమ్ టైప్ చేసి ఉంటారు. సో ఎగ్జిస్ట్ కాకున్నప్పుడు మనకి ఏదైతే ఉందో దాంతోనే మనం వెళ్దాం. ఇక్కడ నేను విష్ణు అని టైప్ చేస్తున్నాను. చూస్తాము జనరేట్ అవుతుందో లేదో. ఇక్కడ 6 digits పిన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన కన్సెంట్ వెరిఫై అవుతుందో లేదో చూద్దాము. లేదు, నేను డిఫరెంట్ నేమ్ ఇచ్చినాను, అది యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు అకాడమిక్ బ్యాంక్ క్రియేట్ నెంబర్ వెళ్తుంది. దీన్ని అలో కొట్టాలి. ఇక్కడ అలో అయిన తర్వాత ఈకేవైసీ పెండింగ్ ఉందని చూపిస్తాను. ఇక్కడ నేను ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ ప్రొసీడ్ విత్ ఈకేవైసీ. ఇక్కడ మొబైల్ ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. ఇక్కడ వెరిఫై కొట్టిన తర్వాత ఓటీపీ వెళ్తుంది రిజిస్టర్ నెంబర్కి. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఓటీపీ వచ్చిందండి. ఓటీపీ టైప్ చేస్తున్నాను నేను. సో ఓటీపీ టైప్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. చూస్తాం నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేసి. పేజ్ రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ. వెరీ గుడ్. ఇక్కడ లాస్ట్ స్టెప్లో మనం స్టూడెంట్ సెలెక్ట్ ఐడెంటిటీలో రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ వీ నీడ్ టు టైప్ ద రిజిస్ట్రేషన్ నంబర్. మీరు ఏదైతే ఇయర్ చదువుతున్నా ఆ రోల్ నెంబర్ కొట్టండి అక్కడ. నెక్స్ట్ మనము యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే చదువుతున్నాం ఆ యూనివర్సిటీ. సో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అడ్మిషన్ ఇయర్ టైప్ చేయాలి. సో సబ్మిట్ చేయాలి ఇక్కడ. సబ్మిట్ అయిపోయింది. ఆధార్ నెంబర్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది వచ్చింది చూడండి.
ఇక్కడ ఆధార్ నంబర్ జర్నీ వచ్చింది చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ జనరేషన్ ఆఫ్ అపార్ ఐడి. మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళి మీ లాగిన్ క్రెడెన్షియల్స్తో అగైన్ మీకు అపార్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పాస్ ఆన్ దిస్ మెసేజ్ టు ఎవ్రీబడి.